అందరికీ నమస్తే. అందరూ క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. ముందుగా మీరంతా ఖచ్చితంగా అక్షయ తృతీయ వీడియో అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. క్షమించండి, ఈసారి అక్షయ తృతీయ వీడియో అయితే పెట్టలేకపోతున్నాను. లాస్ట్ ఒక 4 ఏళ్లుగా నేనైతే లక్ష్మీ కుబేర పూజ అక్షయ తృతీయ సందర్భంగా చాలా విధానాల్లో అందించడం జరిగిందండి. సో ఫస్ట్ కామెంట్లో ఆ లింక్స్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈసారి ఆ వీడియో అందించలేకపోతున్నందుకు దయచేసి క్షమించండి. కారణాలు ఇవన్నీ కూడా ఫర్దర్ వ్లాగ్స్లో అందిస్తాను. సడన్గా గురుచరిత్ర పారాయణ అనేది స్టార్ట్ చేశానండి నేను. సో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను పీఠం సర్దుకుంటూ మీతో మాట్లాడడం జరిగిందనమాట. అలాగే గురుచరిత్రలో మా గురువుగారు చెప్పిన ఒక కొత్త విషయాన్ని కూడా ఈ వీడియోలో మీ అందరికీ పొందుపరచడం జరిగిందండి. సో అందుకే స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూస్తే కనుక అన్ని విశేషాలు మీకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతాయి. కొత్తగా వచ్చినటువంటి ఫాలోవర్స్, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్కి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. జై గురుదత్త. అసలు గురుచరిత్ర పారాయణ మొదలు పెడతాను అనేది నాకు ఎక్కడా కూడా లేదనమాట. ప్రస్తుతం ఉండేటువంటి గందరగోళ పరిస్థితులు, బిజీ షెడ్యూల్స్ వల్ల. కానీ మనకి మనసు బాగోనప్పుడైనా, అత్యంత కష్టంలో ఉన్నాము అనిపించినా, లేదా మనకేదో జరగబోతోంది అనుకున్నప్పుడు దాని నుంచి మనల్ని బయటపడేసేటప్పుడైనా మనం ఎవరినైతే దైవాన్ని నమ్ముతామో ఆ దైవం తప్పకుండా మన వెన్నంటి ఉండి మనతో ఏదో ఒక దైవ కార్యాన్ని చేయించి మనకు తప్పకుండా సాంత్వన కలిగిస్తారు అని గత 7-8 ఏళ్ళు అనుకోవచ్చు, ఇంకా చెప్పాలంటే 10 సంవత్సరాలు నేను దత్తుడి పాదాలు పట్టుకొని. కాబట్టి ఏం జరుగుతూ ఉన్నా దాని నుంచి నన్ను బయట పడేసేందుకే దత్తుడు నాకు రక్షణగా ఎప్పటికప్పుడు చేయిస్తాడో అని నేను బలంగా నమ్ముతాను. అలాగే సడన్గా అనమాట నిన్న సాయంత్రం 7 గంటలకు అనుకున్నాను అంతేను. కావలసిన పూజా సామాగ్రి మొత్తం తెచ్చేసుకున్నాను. కఠోర దీక్ష చేయాలనుకున్నాను. ఏదైనా కానీ 7 రోజుల పాటు ఇల్లు కదలకుండా దత్తనామస్మరణలో దత్తుడితో గడపాలి అనుకుంటున్నాను. కఠోరంగా చేయాలి అనుకుంటున్నాను. అందుకే అసలు ఆ నియమాలేంటి, దత్త దీక్షని సంకల్పాలు ఏం పెట్టుకోకండి. ఏదైనా ఒక ఇబ్బంది ఉంది అని అనుకుంటే ఆయన పాదాల దగ్గర పెట్టేసి దత్తార్పణం అనుకొని మనం చేయాల్సింది మనం ఎలా సాధన చెయ్యాలి అనేటువంటి విధానాన్ని, నేను చేస్తున్న పద్ధతిని మాత్రమే ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నానండి, పూర్తిగా కూడాను. ఇందులో పూజా విధానం చూపిస్తాను. మొదటి రోజు కాబట్టి పీఠం ఇవన్నీ కాస్త ఆలస్యం అయిపోతాయి బాగా కూడా. సో 2వ రోజు నుంచి ఇంకా అలంకారం మార్చుకోవడమే కాబట్టి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు దత్తుడితో నేను ఎలా గడుపుతున్నాను అనేటువంటిది మీకు అందిస్తాను. ఈరోజు గురుచరిత్ర పారాయణ కఠోర దీక్షతో చెయ్యాలి, 7 రోజుల పాటు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి దత్తుడితో గడపాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా పూజా విధానంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియో నా ఆచరణ పద్ధతిగా మీకు ఉపయోగపడుతుంది. పీఠంలో ఇదిగో అనఘా దత్తాలని పెట్టుకున్నాను. ఒకప్పుడు దత్తాత్రేయుల వారిని మాత్రమే పెట్టుకునేదాన్ని. నాకిప్పుడు అమ్మ సహితంగా స్వామివారు వీరిద్దరే లోకం. లాస్ట్ 3 ఏళ్లుగా ఇదిగో లాస్ట్ 3 ఏళ్లుగా ఎందుకన్నానంటే 3 ఇయర్స్గా ఇంకా బాగా దగ్గర అయిపోయాను అనిపించింది. నా సర్వస్వం దత్తుడే అనిపిస్తూ ఉంటుందన్నమాట. కష్టమైన, సుఖమైన, బాధ అయినా, సంతోషమైన అన్నీ ఆయనతోనే పంచుకుంటానేమో అని అనిపిస్తూ ఉంటుంది. వీడియోస్ ఎందుకు పెడతాను అంటే ఒక్కరన్నా ఇన్స్పైర్ అవ్వాలి, దత్తనామం ప్రచారం జరగాలి, దత్తుడు ఒక్కసారి మనల్ని పట్టుకుంటే ఎంతవరకు తీసుకెళ్తాడు అనేది అందరికీ తెలియాలని నేను గురుచరిత్ర పారాయణ చేసే ప్రతిసారి మీకు నేను చూపిస్తానండి. సో ఈసారి చాలా నియమానుసారంగా ఉండాలి అనుకుంటున్నాను. ఈ మధ్య చాలా ఆబ్లిగేషన్స్తో నాకు నేనే సర్ది చెప్పుకుంటూ నియమాలు లేకుండా పూజలు చేస్తూ వచ్చాను. కానీ ఇక్కడి నుంచి ప్రతిదీ నియమానుసారంగా, విధానానుసారంగా చేయాలి అనుకుంటున్నాను, మీకు అందించాలనుకుంటున్నాను. ఇదిగో పీఠం పెట్టుకున్నానండి. కలశం అది అన్నీ కూడా మీకు ఇక్కడి నుంచి చూపిస్తాను. సో ఫస్ట్ పీఠం చూపించేసి కలశం సర్దుకోవడం విధానం, కలశం పెట్టుకున్నప్పుడు అనేది చూపిస్తాను. ఇది ముక్కంటి దీపం అంటారండి. మనకి ఇప్పుడు మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతున్నాయి. నేనైతే షీజ్ కలెక్షన్ నుంచి తెప్పించుకున్నటువంటిది అనమాట. ఇప్పుడు గురు పాదుకలు కూడానండి మీకు ఇన్స్టాగ్రామ్లో హ్యాండ్మేడ్ డన్ బై శశి అని చెప్పేసి తను మేడి పాదుకలు తయారు చేసింది. సో ఇవి నా దగ్గర మా గురువుగారు ఇచ్చినటువంటి పాదుకలు. మీకు నేను తను పంపించినటువంటి పాదుకలు కూడా రేపటి వీడియోలో చూపిస్తాను. ఇలా సింపుల్గా పూజాపీఠం గణపతి వారిని పెట్టుకొని కలశం పెట్టుకొని రాగి కలశం. సో అన్ని కలశం చెంబు కొత్తది తెచ్చుకోవాలండి. బ్లౌజ్ పీస్ కూడా పసుపు రంగుది కొత్తది తెచ్చుకోవాలి.
పటం ఇంకా మీ ఇష్టం. మీ ఇంట్లో ఎవరైనా గురువు రూపంలో ఉంటే పూజ చేసుకోండి. కానీ ఇది గురు చరిత్ర పారాయణ కాబట్టి దత్తుడి ప్రింట్అవుట్ అయినా ఫోటో అయినా ఉంచుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. అది మన చేతుల్లో ఉండదనుకోండి. ఆయన మన ఇంటికి ఏ రూపంలో అయినా రావడం అనేది ఆయన అనుకుంటేనే జరుగుతుంది. ఆయన అనుకుంటేనే ఏదైనా చేస్తారనమాట. ఈరోజు పారాయణ మొదలు పెట్టడం అయినా తను అనుకుంటేనే జరుగుతుందనమాట. సరే, దీపం వెలిగించిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాము. దీపారాధన చేసుకుందాం. ఫస్ట్ నేనైతే నువ్వుల నూనె తీసుకున్నానండి. నేతి వత్తులైతే నేను హారతి కోసం పెట్టుకుంటాను. సో మధ్యాహ్నం నైవేద్యం ఇచ్చేటప్పుడు కర్పూర హారతి ఇస్తానండి. సో ఇంట్లో ఏవైతే అవన్నీ కూడా మళ్ళీ చెప్తాను. సో మీకు ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నానండి. నేను ఇదిగో అభిషేకం చేసేది ఉందని చెప్పేసి ఇంకా అలంకారం చేయలేదన్నమాట. పాదుకలు అలాగే ప్లేట్లో పెట్టేసా. అభిషేకం చేశాక మళ్ళీ అలంకరించేటప్పుడు చూపిస్తాను పూజలో. ఇదిగో ఇది వరుణ కలశంలాగా, అంటే మనం 2 కలశాలు పెట్టుకోవాలి కదా. ఇది మనం ఆచమనం చేయడం కోసము, అలాగే మరొకటి పెట్టుకోవాలి. అది ప్రధాన కలశం అనమాట. నువ్వుల నూనె వేసుకున్న 2 వత్తులు ఒక వత్తిగా చేసి ఈ ముక్కంటి దీపంలాగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పెట్టాను. మీరు ఒక మట్టి ప్రమిదైనా, ఇత్తడి ప్రమిదైనా, వెండిదైనా తీసుకుంటే గురు దీపం అని చాలా సందర్భాల్లో చూపించాను. మళ్ళీ అడగండి మీలో ఎవరైనా కావాలనుకుంటే. సో నేను ఈలోపు పూజ వీడియోస్లో తప్పకుండా చూపిస్తాను. 2 వత్తులు అంటే ఒక్క దక్షిణం తప్ప 3 దిక్కుల్లోనూ 2 వత్తులు ఒక వత్తిగా ఇలా ఒకే ప్రమిదలో 3 ఉండేటట్టుగా ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. సో అలా మీరు గురు దీపం కింద కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. సో నియమాలేంటి, విధానాలేంటి, ఇప్పటికే చాలా చాలా వీడియోస్ 3 ఏళ్లుగా మన ఛానల్లో ఉన్నాయి. అయినా కూడా ఇంకొకసారి గురుచరిత్ర చెయ్యాలి అనేటువంటి తపన ఇప్పటికీ ఉండే వాళ్ళ కోసం మళ్ళీ అందిస్తున్నానండి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. గురుచరిత్ర పారాయణలో కలశానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ముఖ్యంగా సప్తాహం 7 రోజుల్లో మనం గురుచరిత్ర కంప్లీట్ చేయాలి అని అనుకుంటే కనుక. సో కలశం సంప్రదాయం లేదు అనుకునేవారు నార్మల్గా ఫోటో పెట్టి చేసుకోండి. ఎందుకంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి. కలశం సంప్రదాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు గాణుగాపురం వెళ్ళినా, దత్తక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒకరోజు పారాయణ కింద కలశం పెట్టే చాలామంది చేస్తూ ఉంటారనమాట. సో మామూలుగా వరుణ కలశం అండి, బియ్యంతో కూడా పెట్టుకోవచ్చు. చక్కగా శుద్ధమైన జలం వేసి, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు అన్నీ వేసి, ఒక పీచు కొబ్బరికాయ అయితే నేను ప్రిఫర్ చేస్తా. కొబ్బరి బోండం పెట్టుకోవచ్చు, కొబ్బరికాయ పెట్టుకోవచ్చు. సో 7 రోజులు ఉండాలి కాబట్టి సీజన్ను బట్టి, మనకుండే రూమ్ టెంపరేచర్ను బట్టి నిర్ణయం అనేది తీసుకోండి. మళ్ళీ ఆకులు వాడిపోయాయనో, కొబ్బరి కుళ్ళిందనో అలాంటివి లేకుండా తీసుకునేటప్పుడే ఒక చక్కని నిర్ణయంతో మనం ఏర్పాటు చేసుకుంటే గనక కలశాన్ని భక్తి ప్రపత్తులతో, స్వామి నామస్మరణతో చాలా మంచిదన్నమాట. సో కలశ స్థాపన చేస్తే మాత్రం ఖచ్చితంగా భూసైనం చేయడము, ఆరోగ్యం సహకరించినంత వరకు చెప్తున్నానండి నేను. గురుచరిత్ర పారాయణ అనేది చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివారు, ముతకవారు, ఆడ, మగ, పెళ్ళైన వారు, పెళ్ళి కానివారు ఎవరైనా ఆచరించవచ్చు అనమాట. పారాయణ కోసం ఏ పుస్తకాన్ని ప్రిఫర్ చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా ఈ వీడియోలో నేను పెట్టడం జరిగిందండి. స్కిప్ చేయకుండా చూడండి. కాబట్టి ఆరోగ్యం సహకరించినంత వరకు భూసైనము, బ్రహ్మచర్యాన్ని పాటించడం, ఒకవేళ పెళ్ళి కానివారైతే మాత్రం వృత్తిరీత్యా, ప్రమోషన్స్ రీత్యా లేదా చదువులో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనేటువంటి తపనతో, ఫస్ట్ ర్యాంక్స్ రావాలి అనేటువంటి కోరికతో గురు బలం కోసం గురు చరిత్ర పారాయణ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందొచ్చండి. ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్షణం మీరు ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి గురువారం మొదలు పెట్టుకోవచ్చు. సో ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ కూడా లైవ్లోనే ఆడియో పెడుతూ నేను అన్నీ కూడా మీకు క్లారిటీగా వీడియో అనేది ప్రజెంట్ చేయడం జరిగిందండి. సో స్కిప్ చేయకుండా చూడండి. పరిస్థితులు చెయ్యి దాటిపోతున్నాయి అని మీ మనసు కనిపించిన, ఇక వేరే మార్గం లేదు, ఏం చెయ్యాలో తెలియనటువంటి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయాను అని మీకు ఎప్పుడు అనిపించినా కూడా మీరు నమ్మినటువంటి దైవం పాదాలని పట్టుకోండి. దత్తుడి వరకే వస్తే గనక నాకు గురుచరిత్ర పారాయణ తప్ప వేరే మార్గం ఉండదు. లేదా బాగా ఏదైనా అనుకోనటువంటి ఇబ్బంది అనిపించినప్పుడు, విపరీతమైన ఇంకా నేను సాల్వ్ చేయలేని దాన్ని నా చేతులు దాటిపోయింది అని అనుకునేటప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటాను, గురుచరిత్ర పారాయణ చేసుకుంటాను నేను. సో అలా మీకు ఏ దైవం అయితే ఇష్టమో, నేను గురుచరిత్రనే చెప్పనండి, ఆ దైవానికి సంబంధించి ఆరాధన ఖచ్చితంగా చేసుకోండి. అందులో ఇంకొకటి, ఆంజనేయ స్వామి వారికి 9 days ఆరోగ్యం సహకరించే వాళ్ళకు మాత్రమే చెప్తున్నానండి. 9 రోజులు కంటిన్యూస్గా అనమాట. మనం గనక రోజు 108 ప్రదక్షిణలు, అలా పరిస్థితులు చెయ్యి దాటిపోయాయి అని అనుకునేటప్పుడు ఆంజనేయ స్వామి వారికి కానీ, శివాలయంలో కానీ మనం చేసినా కూడా బయటపడతామండి. ఇటువంటి పరిష్కారాలు కూడా ఎన్నో ఉన్నాయన్నమాట.
ఒక్కోసారి మన జాతకాన్ని చూపించుకొని గ్రహాల సంచారాన్ని ఒకసారి చెక్ చేయించుకొని వాళ్ళు చెప్పే హోమాలు జపాలు అవి స్తోమత ఉంటే చేసుకోగలిగితే తప్పకుండా భగవంతుడు, ఎందుకంటే కర్మ అనేది మనది, దాని నుంచి బయటపడాలంటే ఎలా అయితే శాస్త్రంలో నిర్దేశించారో అలా చేస్తే బయటపడగలుగుతాం. అలా చెయ్యలేని స్తోమత పరిస్థితులు ఏవి అనుకూలంగా లేవు అనుకున్నప్పుడు మన దగ్గరుండే మార్గము స్వయంగా మన చేతులతో మన కర్మని మనమే కరిగించుకునేటువంటి విధానాల్ని పాటించడం అన్నమాట. అందులో నేనైతే ఫస్ట్ గురుచరిత్ర పారాయణకు ఇస్తానండి, ఇంకా ఆ తర్వాత ప్రదక్షిణలు అనమాట. సో నేను ఎలా చేయబోతున్నాను, నేను ఎటువంటి కఠోర దీక్షను పాటిస్తున్నాను 7 రోజులు దత్తుడి మీదే భారం వేసి అనేది మీకు నేను రేపటి వీడియోలో చెప్తానండి. ఈ వీడియోలో అయితే ఇదిగో ఇలా దీపారాధన చేసుకున్నాను. ఇంకా కలశం ఎలా పెట్టుకోవాలి, అసలు గురుచరిత్ర పారాయణ అనేది ఎలా చదువుతారు, 7 రోజుల పాటు చేసినా 2 రోజులు అనుకున్నా 1 రోజు చేసినా నియమాలు అనేవి ఎలా ఉంటాయి, పూజ తర్వాత పారాయణ కంప్లీట్ అయ్యాక ఏం చేయాలి, అసలు మన సంకల్పాన్ని ఎలా తీసుకోవాలి అనేటువంటి వివరాల్ని ఇప్పుడు చూసేయండి. నేను మీకు ఇక్కడ కలశం పెట్టినటువంటి మొదటి రోజున స్వామివారిని కలశంలోకి ఆహ్వానం చేస్తూ షోడశ ఉపచారాలతో పూజ చేస్తూ మొత్తం విధానాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎటువంటి పుస్తకం తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఏ పారాయణ చేస్తే బాగుంటుంది, ప్రతిదీ కూడాను. కాబట్టి మీకు టైం ఉన్నప్పుడే వీడియోని చూస్తూ వినేటువంటి ప్రయత్నం చేయండి. ఎప్పుడు చేసుకోవాలి, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా మీకు ఈ వీడియోలో సమాధానం వస్తుంది. రేపటి వీడియోలో నేను ఎలా చేస్తున్నాను అనేటువంటి విశేషాలు పంచుకుంటాను, ఎందుకంటే అది నా వ్యక్తిగతం. ఎవరి పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళు పూజా విధానాలు, వ్రతాలు, భగవంతుడి ఆరాధన అనేది కొనసాగిస్తారు. సో నేను ఎలా పాటిస్తున్నాను అనేది రేపటి వీడియోలో చెప్తాను. దత్తాత్రేయుల వారి షోడశోపచార పూజ ఇంతకుముందు గురుచరిత్ర పారాయణ అవి ఆ టైంలో మీ అందరికీ నేను స్తోత్రనిధి యాప్లో చూపించేదాన్ని. అదే స్తోత్రనిధి వాళ్ళు పుస్తకాలు కూడా బయట మనకు బుక్ షాప్స్లో దొరుకుతాయండి. ఇదిగో నేనైతే ఈ దత్తాత్రేయ స్తోత్రనిధి అనేటువంటి పుస్తకం కొనుక్కున్నాను. ఇందులో మనకి చాలా సమాచారం ఉంటుందండి. దత్తాత్రేయుడికి సంబంధించి మొత్తం స్తోత్ర రాజాలు ఉంటాయి, అనఘామ్మకు సంబంధించి ఉంటాయి, అనఘాష్టమి వ్రతాలు ఉంటాయి, అవధూత గీత ఉంటుంది, గురుగీత ఉంటుంది, అన్నీ కలిపి ఒక దానిలో సహస్రనామాలు ఉంటాయి, అనఘాష్టమి వ్రతము. ఇదిగో దత్తాత్రేయుల వారి షోడశోపచార పూజ చూసారా, ఇది నేను ఫాలో అవుతానన్నమాట. అష్టోత్తరం మొదటి రోజు మనం షోడశోపచారాలతో చేసుకుంటే ఇంకా 2వ రోజు నుంచి అష్టోత్తరం మాత్రమే చేసుకుంటాం కదా, పంచ ఉపచారాలు ఇచ్చి. కాబట్టి నాకు ఇది చాలా సులభంగా అనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్గా మీకు మా గురుదేవులు చెప్పినటువంటి విషయాన్ని మీకు కూడా చెప్తున్నానండి. దత్తాత్రేయుడికి సంబంధించి ఏ ఆరాధన మొదలుపెట్టినా కూడా ఫస్ట్ దత్తాత్రేయ స్థవం అని ఉంటుందండి. ఇదిగో దత్తస్థవం, ఇది చదువుకోండి. ఆ తర్వాత మొత్తం పూజ కంప్లీట్ అయిపోయాక కావచ్చు, ఆ డే కంప్లీట్ అయిపోతుంది, ఇంకా రాత్రి పడుకుంటున్నాను అనగా, లేదా రాత్రి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దత్తుడు ముందర కూర్చునేటప్పుడు దత్త అపరాధ స్తోత్రం ఉంటుందన్నమాట. ఇదిగో దత్త అపరాధ క్షమాపణ స్తోత్రం అనమాట. ఈ 2 ఖచ్చితంగా చదువుకోండి. సో చాలా చాలా మంచిదండి. మా గురువుగారు అప్పట్లో చెప్పేవారనమాట, ఎప్పుడు క్షమించాలి, ఎప్పుడు మీరు పూజ మొదలు పెట్టినా అమ్మ ఇది మాత్రం తప్పకుండా చేయి తల్లి అని చెప్పేవారు. దత్త స్థిరీకరణ, చిత్త స్థిరీకరణ, నేను దత్తస్థవం అన్నాను, అది కూడా చదువుకోవచ్చు. దత్త స్థిరీకరణ అనమాట. అంటే మన మనసు స్థిరంగా, చిత్త స్థిరీకరణ స్తోత్రం, పడుకునేటప్పుడు అపరాధ క్షమాపణ స్తోత్రం. ఇవి మీకు ఈ పుస్తకమే కొనాలని లేదు, గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ నామాలు గుర్తుపెట్టుకోండి. దత్త చిత్త స్థిరీకరణ అంటే మన మనసు లగ్నమయ్యేలా చూడు స్వామి అని పొద్దున్నే పూజ చేసేటప్పుడు అడగడము, రాత్రి పడుకునేటప్పుడు ఈరోజు నేను ఎవరినైనా బాధ పెట్టి ఉన్నా, నా వల్ల ఎవరు బాధపడున్నా, నేనెవరిని బాధ పెట్టి ఉన్నా, అసత్యం పలికి ఉన్నా, ఏదైతే నీ గురుచరిత్ర ద్వారా తెలుసుకుంటున్నానో ఆ విధానాలు, వాటిలో ఉండేటివి నేను స్వీకరించకుండా నాలో ఇంకా లోపాలు కనిపిస్తూనే ఉన్నా, వాటన్నింటి నుంచి నా గుణాల్ని, నా దుర్గుణాల్ని అన్నింటినీ కూడా దూరం చేసి పరిపూర్ణమైన స్వచ్ఛమైన మనస్సుతో నిన్ను ఆరాధన చేసుకునేటువంటి శక్తియుక్తులు నాకు ఇవ్వు స్వామి. అలాగే ఇవాళ తెలిసి తెలియకుండా చేసినటువంటి తప్పుల్ని క్షమించు,
నా ఆరాధనను స్వీకరించు స్వామి అని చెప్పి అపరాధ క్షమాపణ స్తోత్రం మనం చదువుకుంటాం అన్నమాట. ముందు మొదలు పెట్టేటప్పుడు స్థిరీకరణ, మనసు లగ్నం అయ్యేలా చూడు అని అడగడం. ఆ లగ్నమైన మనస్సు వక్రబుద్ధిలో ఈరోజు ప్రయాణించి ఉంటే మళ్ళీ అలా ప్రయాణించకుండా ప్రయాణించినందుకు క్షమాపణ కోరుతూ, సో అపరాధ క్షమాపణ స్తోత్రం రాత్రి పడుకునేటప్పుడు అనమాట. ఇలా రెండూ కూడా ఖచ్చితంగా చదువుకోమని చెప్పి మా గురువుగారు చెప్తూ ఉండేవారండి. సో నేను కూడా ఇప్పుడు గణపతి వారిని తలుచుకున్నాను కాబట్టి ఫస్ట్ దత్త స్థిరీకరణ అనేది చదువుకున్న తర్వాత మళ్ళీ మీకు మిగతా పూజా విధానాన్ని కొనసాగిస్తాను ఆచమనం దగ్గర నుంచి. అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాధిదేవత్వం మమ చిత్తం స్థిరీకురు. శరణాగత దీనార్త తారకాఖిల కారక సర్వపాలక దేవత్వం మమ చిత్తం స్థిరీకురు. నేను ఎందుకు స్టార్ట్ చేశానో నాకే తెలియదండి. సడన్గా దత్తాత్రేయుల వారు చెప్పినట్టుగా అనిపించింది అనమాట. ఎందుకో ఆందోళనగా అనిపించి వెంటనే స్టార్ట్ చేసేసాను. సో ఎప్పుడైనా ఒక తీరనటువంటి కోరిక, ఎన్నో పూజలు చేశాం, వ్రతాలు చేశాం, నోములు ఆచరించాం, అయినా కూడా మా కోరికలు తీరట్లేదు అనుకునేవాళ్ళు, సో నిజంగా మీది న్యాయబద్ధమైనటువంటి కోరిక కావచ్చు, లేదా మీ మనసులో ఒక బాధ ఉంది, అది భగవంతుడికి చేరాలి అనే ఒక శాసనం రూపంలో, ఇది మా గురువుగారు చెప్పేవారనమాట. మీ బాధ అంతా ఒక పేపర్లో రాసుకోండి. అది కోరిక కావచ్చు, బాధ కావచ్చు. సో అదంతా ఒక పేపర్లో రాసుకొని ఎప్పుడైతే రాస్తామో అదొక శాసనం కింద మారుతుందండి. అంటే నిజంగా మీరు రెండు వైపులా ఆలోచించాలి. అంటే మీ మనసులో ఏదైతే ఒక ఆలోచన చేస్తున్నారో అది ఎదుటి వాళ్ళ దృష్టికోణంలోనూ ఆలోచించగలగాలి. అది నిజంగా మీ కోణంలో కూడా అది నెరవేరుతుందా లేదా అది ఎందుకు జరిగింది అనే ఆలోచన విధానం చాలా న్యాయబద్ధంగా, ధర్మంగా ఉండాలన్నమాట. అలా డిసైడ్ చేసుకొని ఒక పేపర్ మీద రాసుకొని మొత్తం అది భగవంతుడి ముందర పెట్టి 7 రోజులు పారాయణ చేసుకోండి. ఎన్నో విధానాలు నేను చెప్పడం జరిగిందండి. సో ఒకప్పుడైతే నేను పాళికలు అంటే మా నవధాన్యాలు మొలకల్లా వచ్చి ఫలితాన్ని చూసేటువంటి విధానాన్ని కూడా మీకు అందించడం జరిగింది. గురి చరిత్రలో ఎన్ని విధానాలు ఉన్నాయో అన్ని విధానాల్ని కూడా నేను చెప్పడం జరిగిందండి. సో ఇలా మీ బాధ అయినా, సంతోషమైనా, లేకపోతే మీరు కోరుకుంటున్న కోరికైనా, సంకల్పమైనా ఇలా పేపర్లో రాసి దత్తాత్రేయుల వారి పటం దగ్గర కానీ, పాదాల దగ్గర కానీ పెట్టుకోండి. ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకోవచ్చండి గురుచరిత్ర పారాయణ. లేదు అంటే కనుక మనం ఎక్కడైనా ఆలయాల్లో ఇంకా పీఠాలు అవి లేకుండా రోజు కింద పారాయణ కూడా చేసుకోవచ్చు, లేదా మనం పూజా మందిరంలోనే కొనసాగించవచ్చు అనమాట. సో ఆ డీటెయిల్స్ కూడా అందించాను. ఈ పేపర్ ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి అని మీకు డౌట్ వస్తుంది. ఏదైనా క్షేత్రాలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం అక్కడ ఉండేటువంటి పుణ్య నదుల్లో కలిపేసుకోవచ్చు, లేదా ఆ సంకల్పం నెరవేరిందా లేదా, మీరు భక్తి ప్రపత్తులతో, నమ్మకంతో, స్వామివారి మీద విశ్వాసంతో చేసినటువంటి ఈ పారాయణ ద్వారా మీ సంకల్పం నెరవేరితే అదొక జ్ఞాపకంగా దాచిపెట్టుకోండి. సో ఎలా అయినా కూడా పూజా మందిరంలో చక్కగా దాచిపెట్టుకోండి, లేదా ఎక్కడైనా పారే నీటిలో కలిపేసేయండి. మళ్ళీ కొంతమందికి సందేహం వస్తుందండి ఇక్కడ, మరి కోరిక నెరవేరకపోతే ఎలాగా అని. కోరుకోవడం అనేది మన ధర్మం అండి. అది మనకి సరిగ్గా సరైనటువంటి కోరిక మనం కోరుకున్నామా లేదా, నిజంగా అది మనకి మంచా చెడా అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. అంతకన్నా మంచి జరగాలని ఉంటే గనక అది వేరే రూపంలో భగవంతుడు మనకు అందిస్తాడు. మనకి చాలా కావాలని ఉంటుందండి, అది మన జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది దైవానికి మాత్రమే తెలుసు. కాబట్టి మీ మనసులో ఉండేది చెప్పుకోండి, బాధ అయినా సంతోషమైనా. అది అమలయ్యే వరకు మార్పు కోసము కాస్త ఓపికతో వేచి చూడండి. ఓపిక, ధైర్యం ఈ రెండు ఎప్పటికీ జీవితంలో వదిలిపెట్టకుండా దైవం మీద నమ్మకం, విశ్వాసంతో మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ వెళ్ళిపోతే ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరగాలి అనేది పూర్తిగా కాలం నిర్ణయిస్తుంది. అలాగే భగవంతుడు కూడా మన వెన్నంటి ఉండి మనల్ని నడిపిస్తాడండి. నమ్మండి ఫస్ట్ విశ్వాసంతో. లేదు ఇది పోగొట్టుకున్నాను, ఇది పోయింది నా జీవితంలో, నేను ఈ కష్టంలో ఉన్నాను అంటే అంతకన్నా మంచి మన కోసం భవిష్యత్తులో రాసి పెట్టి ఉంది. అది చూడటం కోసం మనం 1000 కళ్ళతో ఎదురు చూడాలి. ఇప్పుడు పోతున్నది అంతా కూడా నా కర్మని నేను తొలగించుకునేటువంటి అవకాశం భగవంతుడు ఒక బాధ రూపంలో, ఒక దైవ కార్యం రూపంలో, ఇలా ఆరాధన రూపంలో మొత్తం ఏదో ఒక విధంగా నన్నైతే మాత్రం మలుచుకుంటున్నాడు అనేందుకు సంతోషపడుతూ ఉన్న దాంట్లో తృప్తితో వెళ్ళిపోవాలండి. సో అది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పూజ విషయానికి వస్తేనండి, చక్కగా ఈ 7 రోజులు కూడా ఆరోగ్యం సహకరించినంత వరకు తలస్నానం చేసుకోవడమే మంచిదండి. లేదు అంటే కనుక మీ ఆరోగ్య రీత్యా చక్కగా బ్రహ్మచర్యాన్ని పాటించే ఉంటారు కాబట్టి మీకు కుదిరినప్పుడు తలస్నానం చేసుకోండి. మొదటి రోజు, లాస్ట్ రోజు తప్పకుండా చెయ్యండి.
అలాగే ఇంకా ఫస్ట్ గణపతిని ఆరాధన, తల్లిని, తండ్రిని, గురువుని, కులదైవాన్ని, అలాగే గృహ దైవాన్ని, గ్రామ దేవతలను అందరినీ తలుచుకొని మీరు చక్కగా చెప్పాను కదా, షోడశోపచారాలతో తులసి దళాలు, పువ్వులు, అక్షతలు, వేటితో ఒక్కో వాటితో చక్కగా మీరు అష్టోత్తర శతనామాలతో పూజ చేసేసుకొని హారతిచ్చి అప్పుడు ఇంకా పారాయణ కోసం కూర్చోండి అనమాట. నేనైతే మాత్రం పారాయణ సమయము ఉదయం సూచిస్తానండి. చక్కగా ప్రశాంతంగా ముందు రోజు అన్ని ఏర్పాట్లు చేసేసుకొని పీఠం ఒక్కటి పొద్దున్న సర్దుకొని పారాయణ కోసం ప్రశాంతంగా కూర్చోండి. కొన్ని అధ్యాయాలైనా పూజ అయిన వెంటనే చదువుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ నుంచి ఏ బుక్ సెలెక్ట్ చేసుకోవాలి, పారాయణ ఎలా చేసుకోవాలి వంటి విశేషాలు అందిస్తున్నానండి. సో చూసేయండి. ఇదే అనమాట గురుచరిత్ర పారాయణ పుస్తకం. నేను ఎప్పుడు ప్రిఫర్ చేసేది ఎక్కిరాల భరద్వాజ గారిది. లాస్ట్ ఒక 3-4 ఇయర్స్గా మీ అందరికీ కూడా ఈ పుస్తకాన్ని సజెస్ట్ చేస్తున్నాను. కొంతమంది గీతా ప్రెస్ వాళ్ళది, గీతా ప్రింట్స్ ఆర్ ప్రెస్ వాళ్ళది కూడా ప్రిఫర్ చేస్తారు. ఏదైనా కూడానండి మనకి ఇక్కడ స్వామివారి మహిమలకు సంబంధించి ఒక 52 అధ్యాయాలు ఉంటాయన్నమాట. 7 రోజుల కింద మీరు ఇక్కడ స్టార్టింగ్లో చూస్తే అసలు ఎవరిని అడగాల్సినటువంటి అవసరం లేదనమాట. మనం స్టార్టింగ్లో చూస్తే సప్తాహ పారాయణ కింద చేయొచ్చా, ద్విసప్తాహమా, త్రిసప్తాహమా, ఎలా చేయొచ్చు అనేది చాలా డీటెయిల్డ్గా ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి మనకి నేను ఇప్పుడు చేస్తున్న సప్తాహ పారాయణ అనమాట. అంటే గురువారం నుంచి మొదలు పెడితే గురువారం వరకు అనమాట. యాక్చువల్లీ బుధవారంతో కంప్లీట్ అయిపోతుంది. గురువారం పొద్దున్న పూజ చేసుకొని ఇంకా మనం సాయంత్రం సూర్యాస్తమయం దాటకుండా మనం పెట్టుకున్న కలశం మీద జాకెట్టు ముక్కని, కలసం చెంబుని, అందులో బియ్యం వేస్తే బియ్యము, లేదు అంటే గనక కొంచెం 1 కిలోంపావు బియ్యం అలా స్వయం పాకంతో తీసుకువెళ్ళి ఎవరైనా బ్రాహ్మణులకు ఇచ్చేసినా లేదా ఆ బియ్యంతో ఏదైనా వండి ఎవరికైనా భోజనం పెట్టినా చాలా చాలా మంచిదన్నమాట. సో ఇది పద్ధతి. మనం రోజు ఇదిగో సపోజ్ ఈరోజు గురువారం ఫస్ట్ డే తీసుకుంటే 1వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేసి 9వ అధ్యాయం వరకు చదివితే గురువారం పారాయణ కంప్లీట్ అయిపోతుంది. ఇది ఏకధాటిగా కూర్చొని చదవచ్చు. ఆడవాళ్ళకు మధ్యలో పనులు ఉంటాయి కాబట్టి మధ్యలో లేస్తూ ఒకవేళ వాష్రూమ్కి వాటికి 2కి వెళ్తే మాత్రము తలస్నానం చేసుకోవాలండి. నార్మల్గా 1 అయితే మాత్రం చక్కగా కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కొని మళ్ళీ వచ్చి కూర్చొని ఏవి ఇష్టం వచ్చినట్టుగా పక్క బట్టలు, పడుకున్న బట్టలు ఇలాంటివి ముట్టుకోకుండా జాగ్రత్త పడుతూ పారాయణ కంప్లీట్ అయ్యే వరకు వంట వరకు మాత్రమే స్వామివారికి నివేదించాలి. కాబట్టి ఇంట్లో పనులు చూసుకోవాలి, క్యారేజీలు కట్టాలి, మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు పట్టించుకోవాలి. కాబట్టి వాటిని మేనేజ్ చేసుకుంటూ ఎలా అంటే అలా క్లమ్జీగా అపరిశుభ్రంగా కాకుండా జాగ్రత్తగా దత్త నామస్మరణతోనే ఆ పనులు పూర్తి చేసుకొని వచ్చి మళ్ళీ మిగతా అధ్యాయాలు చదివేసుకోవచ్చు అనమాట. సాయంత్రం 6 లోపల చేసేసుకుంటే మంచిది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి మనం దీపం వెలిగించుకొని కాసేపు కూర్చొని జపం లాంటివి చేసుకున్నా, మళ్ళీ అష్టోత్తర పూజ చేసుకున్నా, టెంపుల్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చినా, లేదా దత్తుడిని చూస్తూ అలా శ్రీ గురుదత్త, జయ గురుదత్త అనుకుంటూ కూర్చున్నా మంచిది అనమాట. లేదు పొద్దున్న ఒక 4 అధ్యాయాలు, సాయంత్రం మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసుకొని సాయంత్రం ఇంకొక అధ్యాయాలు అలా అయినా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది సప్తాహ పారాయణ అంటారు. ఇది ద్విసప్తాహ పారాయణ అనమాట. దీనికి కూడా మనము కలశం లాంటివి అవేం పెట్టక్కర్లేదు, కానీ పూజా మందిరంలో కానీ ఏదైనా టెంపుల్లో దైవ వృక్షాల కింద కానీ కూర్చొని ఈ ద్విసప్తాహం త్రిసప్తాహం చేసుకోవచ్చు. అలాగే నిత్య పారాయణం అంటారు. ఎప్పుడు వాళ్ళ జీవితం అంతా కూడా రోజు శ్లోకాలు ఎలా చదువుకుంటారో, స్నానం ఎలా చేస్తారో, అన్నం ఎలా తింటారో, అలాగే రోజుకొక అధ్యాయం చదువుకోవడం అనేది నియమంగా పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ ద్విసప్తాహమైన త్రిసప్తాహమైన చూడండి ఇలా అంటే ఏంటి, గురువారంతో మొదలు పెడతాము. ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, గురువారం నాడే స్టార్ట్ చేయాలని చెప్పేసి. మామూలుగా నియమం ప్రకారం అయితే గురువారంతోనే మొదలు పెట్టాలండి. మనకి కుదరకపోతే ఏ రోజు మంచి తిథులు చూసుకొని, మంచి మాసం చూసుకొని ఏ తిథి నాడైనా ప్రారంభించుకోవచ్చు. అది 7 రోజులు పారాయణ కావచ్చు, ఇలా మీరు ఇన్ని రోజులు ద్విసప్తాహం త్రిసప్తాహం కావచ్చు. ద్విసప్తాహం అంటే 14 రోజులు అనమాట. ఇదిగో 1 2 3 4 5 ఎస్, ద్విసప్తాహం అంటే 14 రోజులు. ఇది వచ్చేసి 21 రోజుల పారాయణ అనమాట. ఆడవాళ్ళకి ఆటంకం అదే వస్తుంది కాబట్టి ఇలా కూడా మలచడం జరిగింది. ఎలా అయినా కానీ పారాయణ చెయ్యాలి అనే ఉద్దేశం. ఇక 1 నుంచి 2 అధ్యాయాలు చదువుతాం, 2వ రోజేమో 3 నుంచి 6 చదువుతాం. మధ్యలో అనుకోకుండా గ్యాప్ అనేది రాకూడదండి. సప్తాహంలో అయితే అసలు రాకూడదు, మనం అలా అనుకుంటేనే సంకల్పించుకోవాలి. ఒకవేళ ద్విసప్తాహం త్రిసప్తాహం ఏదైనా గ్యాప్ వచ్చినా నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ చేసుకునేలాగా చూసుకోండి. ఇలా ఉంటుందన్నమాట. మనం ముందు రోజు షోడశోపచారాలతో పూజ చేస్తాం కాబట్టి ఇంకా 2వ రోజు నుంచి ఇగో దత్తాత్రేయుల వారి అష్టోత్తరం ఉంటుంది.
దీపం అది వెలిగించి పుష్పాలు అవి మార్చుకొని నైవేద్యం పెట్టుకొని హారతి ఇచ్చుకొని ఈ అష్టోత్తరాలతో పూజ చేసుకొని ఇంకా మనం పారాయణ అనేది స్టార్ట్ చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదిగో చూడండి, ఇది 2వ అధ్యాయం. ఇలా మనకి 54 అధ్యాయాలు ఉంటాయి. ఇదిగో బుధవారంతో పారాయణ కంప్లీట్ అవుతుందన్నమాట. మార్నింగ్ అయినా కావచ్చు, ఈవినింగ్ అయినా కావచ్చు. మామూలుగా అయితే పొద్దున్న బుధవారంతో పారాయణ కంప్లీట్ అయిపోతుంది కదా. ఒకవేళ ఏ కారణంతో అయినా మధ్యలో దత్తుడు పెట్టే పరీక్షల్ని తట్టుకోలేక కొన్ని అధ్యాయాలు మిగిలిపోతే గురువారం పొద్దున్న కన్నా కంప్లీట్ చేసేసుకోండి. మరి అంటే ఒక్కోసారి అలా జరగకపోవచ్చు, అందరికీ కూడా కంప్లీట్ కాకపోవచ్చు. అలా ఏ కారణంతో అయినా కంప్లీట్ అవ్వకపోతే గురువారం పొద్దున్నకైనా కంప్లీట్ చేసేసుకోండి. ఇంట్లో మీకు నచ్చిన తీపి పదార్థము, ఒక హాట్, ఒక స్వీట్, ఒక 2 రకాల వంటకాలు వండి ఎవరికైనా పేదవాళ్ళకి లేదా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి లేదా మూగ జీవాలకి ఒక పాలన్నం రూపంలోనో పెరుగన్నం రూపంలోనో చపాతీ రూపంలోనో చేసి చక్కగా దత్తుడి స్వరూపంగా భావించి దండం పెట్టుకొని పెట్టండి వాళ్ళకి ఆ రోజున. ఇంకా సాయంత్రం 6 గంటల లోపల టెంపుల్కి వెళ్ళండి. అక్కడ ఏదైనా గురువు టెంపుల్స్ ఉంటే చూడండి, లేదా శివాలయాలకు వెళ్ళొచ్చు. వెళ్ళి ఇలా పారాయణ చేశానండి అని వాళ్ళతో చెప్పి సంకల్పపూర్వకంగా అయితే స్వయం పాకం తీసుకెళ్ళండి. లేదు అంటే కనుక ఇదిగో వీటన్నిటినీ కూడా అందులో ఉండేటి నీళ్ళు అయితే తీసేయండి, బియ్యం అయితే పట్టుకెళ్ళండి, జాకెట్ పీసు, కలశము, మనం చదువుకున్న పుస్తకం ఎందుకు ఇస్తామంటే నలుగురికి దత్తనామం వెళ్ళాలి అనేది దీని వెనుక ప్రధాన ఉద్దేశం. లేదు మీకు చదివింది ఇవ్వడం ఇష్టం లేకపోతే కొత్తదైనా కొని దానం రూపంలో ఇవ్వండి. దీనివల్ల ఏంటంటే నలుగురు చదవగలుగుతారు. పూజారులు అంటే మనం పండితులకి ఇస్తాం కాబట్టి వాళ్ళు చదవకపోయినా వాళ్ళు ఎవరైనా కనపడిన వాళ్ళకి ఇదిగో అమ్మ ఈ పుస్తకం చదువు అనొచ్చు. అలా దత్తుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళకి అనుగ్రహం కలగచ్చు. అదనమాట దీని వెనుక ఉద్దేశం. కాబట్టి ఒక పుస్తకాన్ని కూడా దానం చేయమని చెప్తారు. ఇలా మన వ్రతం అనేది కంప్లీట్ అవుతుందండి. పారాయణ స్టార్ట్ చేయాలన్నా మన రాతలో ఉండాలి అని అంటారు. అనఘా దత్తల ఆశీర్వాదం మనందరిపై ఉండాలని కోరుకుంటూ జై గురుదత్త.